పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బీజేపీ సపోర్ట్ చేస్తుందా లేదనేది బీజేపీ పార్లమెంట్ బోర్డు ఎన్డీఏ నిర్ణయించేటువంటి అది పార్టీ అల్టిమేట్ డెసిషన్. ఓకే, కానీ మల్రావు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ మనతో పాటు. రవి గారు, కేరళంలో విజయం సాధించారు, సంతోషం. కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టు దొరికింది, కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి మరొక బలమైన ఆయుధం కేరళ రూపంలో దొరికింది. అట్ ద సేమ్ టైం టీవీకేని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా ఏమైనా జరుగుతుందా తమిళనాడులో? అంటే ఇప్పుడు సాయంత్రం వరకు వెయిట్ చేసినట్టయితే ఆయనకి చాలా తక్కువ సీట్లతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ క్లోజ్ టు వచ్చేసాడు. ఇప్పుడు మహా అయితే ఒక 4-5 తగ్గితేమో అనుకుంటే ఆ 4-5 ఏదైనా కాంగ్రెస్ కి దానికి అలయన్స్ ఉన్న వాళ్ళతోని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన బేసికల్ గా బీజేపీకి వ్యతిరేకంగానే ఆ తమిళ రాజకీయాల్లో ఎప్పుడు ఆయన స్టేట్మెంట్స్ ఎప్పుడు వ్యతిరేకంగా ఉండేవి. అదే రకంగా డిఎంకే కూడా వ్యతిరేకంగానే మాట్లాడాడు. మరి ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కొద్ది సీట్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్, అదే రకంగా సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతర ఏమైనా పార్టీలు ఆయనకు కావలసినటువంటి తక్కువ సీట్లతోనే కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు అడుగులు ముందుకు వేసేటువంటి ఆస్కారం ఉంది? ఎందుకంటే బీజేపీ అంటే ప్రత్యామ్నాయం అని చెప్తున్నాడు కాబట్టి సహజంగా కొంత అట్రాక్ట్ చేయొచ్చా మీరు కూడా? కానీ అక్కడ మీకు ఆల్రెడీ డిఎంకేతో ఉంది కదా పొత్తు. డిఎంకేతో ఉన్నా కూడా విజయ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు దానికి అనుకూలంగానే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.